దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రార్థనకి వెళ్ళకపోవడం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుండి 45వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 45వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. 17 నుంచి. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరం. కనుక యూదులు అనేకులు వారి సహోదరుని గూర్చి వర్తమానమును మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చినాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను గాని ఇంట్లో కూర్చుని. మార్త యేసుతో, ప్రభువా, నీవెక్కడ ఉన్నీడలా నా సహోదరుడు చావకుండును. చదవండి. ఇప్పుడైనను నీవు దేవుని ఏం అడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదున నేను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునను. అందుకు యేసు, పునరుత్థానము జీవము నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరైన మరియను రహస్యంగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చాను. యేసు ఇంకా గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుండని యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని అనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటి మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదమున పడి, ప్రభువా, నీ ఇక్కడ ఉండిన నా సహోదరుడు చావకుండాను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి ఆ కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరని అడుగగా, మరి ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు ఆయనను ఎలా ప్రేమించినో చూడని చెప్పుకొన్నది. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అందుకేసి నేను నమ్మిన ఎడల దేవుని మహిమను చూదని చెప్పలేదా అని ఆమెతో అని. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎల్లప్పుడూ నా వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచిన ఈ జనము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. అతడు ఆయన అలాగే చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతలు వస్త్రం కట్టబడిన వాడే ఇరుబలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు ఇప్పిపోయాడని వారితో చెప్పాను. కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చాలండి. ప్రభు యొక్క వాక్య భాగం దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. చూడండి, 35వ వచనం రాయబడింది, యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యేసు ప్రభువారు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క ప్రార్థన మనం చూసినప్పుడు కన్నీటితో కూడిన ప్రార్థనగా మనకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు కన్నీళ్లు విడవాలి? దేవుడు అయింది, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు ఎందుకు కన్నీళ్లు విడిచాడంటే ఇక్కడ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. కనుక మొట్టమొదటిది, యేసు ప్రభువారు కన్నీళ్లు విడిచినటువంటి 3 కారణాలు. మొదటి కారణం ఏంటంటే మరియా మార్తలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి. వారి విశ్వాసలే కానీ, ఎందుకంటే యేసు ప్రభువారు ఆ ప్రాంతం వచ్చినప్పుడు యెరూషలేము ప్రాంతం తప్పనిసరిగా ఎవరింటికి వెళ్ళేవాడు? మార్తా మరి ఇంటికి వెళ్ళేవాడు, బేతనీకి వెళ్ళేవాడు. అక్కడ బేతనీలో ఎక్కువ సార్లు ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనపడుతుంది. ఆయన బేతనీకి వెళ్ళాను. కాబట్టి ఆ ఇంట్లో ఎన్నోసార్లు ఆతిథ్యం ఇచ్చారు,
ఎన్నోసార్లు యేసుప్రభువారు ఆ ఇంట్లో ఉన్నాడు కనుక ఎన్నో సంగతులు వాళ్ళు తెలుసు కూడా. అంత మాత్రమే కాదు, యేసుప్రభువారు ఆ కుటుంబాన్ని కూడా ప్రేమించాడు. చూడండి 11:5 పైన, యేసు 11:5 యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. కాబట్టి యేసుప్రభువారు ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకే ఆ ప్రాంతం వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ తప్పనిసరిగా దిగేవాడు. అలాంటి ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక మరణం వచ్చింది కనుక ఒక ఆయన చనిపోయాడు కనుక సహోదరుడు చనిపోయాడు. ఆ సంగతి తెలిసిన ప్రభువారు 4 దినములు ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నా చనిపోయిన 4 దినములు అయిపోయింది, సమాధిలో పెట్టని తెలుసుకున్న తర్వాత ఆయన బేతనీయకు ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొంటున్న మరియా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చెప్తున్నామే 20 మార్త యేసు వచ్చున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను కానీ మరి ఇంటిలో ఉండి కూర్చొని ఉండేను. కాబట్టి ఆయన వస్తున్నాడని ఇద్దరు తెలుసు, మరియకు తెలుసు, మార్త కూడా తెలుసు. కానీ మార్తలో ఎక్కువ మనకు తొందరపాటు కనపడతా ఉండదు కనుక అందుకే యేసు లోకాసువార్తలో కూడా సార్ దిగినప్పుడు, ప్రభా కనుక నీకు చింత లేదా, నేను పని చేస్తా ఉంటే ఏమే వాక్యం వింటా ఉంది కాబట్టి సహాయం చేయమని చెప్పొచ్చు కదా అని కూడా మార్త మాట్లాడుతుంది. అప్పుడు ప్రభు అంటాడు, అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమమైనది ఏర్పరచుకుందని ప్రభు ఆడ గద్దిస్తాడు. కానీ ఇక్కడ కూడా యేసు వస్తాడని చెప్తే మార్త పరిగెత్తుకుంటా ముందెళ్ళింది కానీ మరి మాత్రము ఇంట్లోనే కూర్చుందంట. అంటే ప్రతిసారి మా ఇంటికి వచ్చేవాడు, ప్రభా ఈసారి ఎందుకు రాలేదు, 4 దినాలు ఆలస్యమైంది కాబట్టి చనిపోయాడు కదా మా సహోదరుడు, అదే నేను ఎక్కడుంటే ఆయన చనిపోయేవాడు కాదు కదా అన్నట్టుగా అలిగేమో ఇంట్లో కూర్చుంది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభుని కలుసుకుని ఆమెతో మాట్లాడుతూ ఉంది. కనుక ఎందుకు మీరు బాధపడతాడు, పునరుత్థానం జీవము నేనే కదా, నా ఆయనకి విశ్వాసం ఉంటాడు, చనిపోయాను బ్రతుకుతాడు కదా అని చెప్తా ఉంటే, అవును ప్రభు అది ఇప్పుడు కాదు కనుక భవిష్యత్తులో జరగబోయేది అనే సంగతి చెప్తా ఉంది కానీ ఇప్పుడు బతికిస్తాడేటువంటి నమ్మకం వారి లోపల ఉన్నట్టుగా మనకి కనబడటం లేదు. కాబట్టి ఇప్పుడు మొదటి సంగతి మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, యేసు ప్రభువారు ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఇన్నిసార్లు వీళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఇన్ని మాటలు చెప్పాను కదా, పునరుత్థానం జీవం నేనే కదా, కాబట్టి నన్ను నమ్ముకుంటే నేనైనా తక్కువ చేయగలనా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, కాబట్టి ఎందుకు వీళ్ళు నమ్మలేకపోతున్నారు అని చెప్పేసి యేసు ప్రభువారు వారి లోపల ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ప్రభువారు ఏడ్చాడు. విశ్వాసలే కానీ వారి లోపల పూర్తి విశ్వాసము లేదన్నమాట. కాబట్టి అందుకే వాళ్ళు ఏమంటారంటే ఎక్కడ ఉంటే చనిపోయేవాడు కాదు అని మాట్లాడారు. తర్వాత నేను బ్రతికిస్తానని చెప్పినప్పుడు కూడా అది ఇప్పుడు కాదు కదా, భవిష్యత్తులో జరిగే సంగతి కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసు ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎంత అవిశ్వాసమా, కాబట్టి నేను వచ్చిన తర్వాత కూడా నేను బ్రతికించలేనా అని చెప్పేసి మరియా మార్తలలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు అక్కడ ఆయన ఏడుస్తున్నాడు. కాబట్టి మనం కూడా అవిశ్వాసంతో ఉంటే ఆయన ఏమి చేయలేడు. మత్తయి సువార్త 13 ఇక చేయబెట్టుకున్న మత్తయి సువార్త 13 58 అవిశ్వాసం ఉంటే ప్రభు అద్భుతం చేయలేడు. మత్తయి సువార్త 13 58 మత్తయి సువార్త 13 58 వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. కాబట్టి అవిశ్వాసము ఉంటే మనం అద్భుతాలు చూడలేం. కానీ ఇప్పుడు వారిద్దరి లోపల ఏముందంటే అవిశ్వాసం ఉంది, మా సహోదరుడు చనిపోయాడు కాబట్టి ఇక అతడు బ్రతకుడు అని అనుకుంటున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు 25 పునరుత్థానం జీవము నేనే అన్నాడు. అంటే అవును కరెక్టే, కానీ ఇది ఇప్పుడు కాదు కదా, భవిష్యత్తులో జరగబోతుంది అని మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి అందుకే మొదటిది వారిద్దరి లోపలటువంటి అవిశ్వాసాన్ని బట్టి మరి యేసు ప్రభువారు బాధపడేవాడు ఉన్నాడు. కానీ అందుకే యేసు ప్రభువారు మరొక సందర్భంలో మనం చదువుకున్న సందర్భమే మార్కు సువార్త 6 ఆయన సొంత ప్రాంతానికి వెళ్తాడు. సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే చూడండి, మార్కు సువార్త 6 వాళ్ళందరూ కూడా ప్రభు గురించి ఏమైనా మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 6 మార్కు సువార్త 6 మనం గమనించామంటే 4-5 మార్కు సువార్త 6 4-5 అందుకు యేసు ప్రవక్త తన స్వదేశంలోను తన బంధువుల్లోను తన ఇంటి వారిని తప్ప మరి అక్కడ గనుహీయుడు కాడని చెప్పాను. 5 అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచును తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయింది. ఎందుకు ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడను. ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు కూడా ఇది ఆయన సొంత ప్రాంతం. ఆయన ఆ సొంత ప్రాంతం వెళ్ళినప్పుడు స్వదేశానికి మొదటి వచ్చిన వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాగ మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి అందుకే యేసు ప్రభువారు అంటున్నాడు కదా,
వారి అవిశ్వాసమునికి ఆయన ఆశ్చర్యపడును. కానీ ఇప్పుడు మార్తా మరియల్లో కూడా ఇన్నిసార్లు కనుక మీ ఇంటికి వచ్చాను, ఇన్నిసార్లు మీ ఇంట్లో బస్ చేశాను, ఇన్నిసార్లు వాక్యం ప్రకటించాను, అయినప్పుడు కూడా మీ లోపల ఏముంది? అవిశ్వాసమే. మనం కూడా చూడండి, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం, ఎన్నో సంవత్సరాలు ప్రభువుని నమ్ముకుని, అయినప్పుడు కూడా అవిశ్వాసం అనేది మనలో వెంటాడుతూనే ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది? ఇది కష్టం కదా, ఇది అసాధ్యం కదా, చనిపోయింది బ్రతకటం ఏంటి, లేకుంటే పోయింది దొరకటం ఏంటి, కాబట్టి వచ్చింది ఇలా పోవటం ఏంటి, ఇలాగ ఎన్నో రకాల సందిగ్ధాలు, అనుమానాలు, అవిశ్వాసం మన లోపల ఉంది. కాబట్టి అవిశ్వాసం ఉంటే మనం ఏం పొందలేం, సందేహం ఉంటే ఏం పొందలేం. కాబట్టి మొదటి ప్రార్థన ఆయన మొదటిగా ఏడ్చింది ఎవరి కోసం అంటే మరియా మార్తల యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. అది మొదటి సంగతి మనం చూడాలి. రెండో విషయము, ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు రెండో సంగతి అని గమనించినప్పుడు చూడండి, రాయబడిన మాట 33వ వచనం. 33, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మను పిలిచి అతన్ని ఎక్కడ ఉంచితరని అడుగా వారు వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచింది. ఇప్పుడు యేసు వారు ఎక్కడ పెట్టారు, ఎంతగా సమాధి ఎక్కడ పెట్టారు లాజరు అంటే పలానా దగ్గర రెండు ప్రబంధం చూపించాడు. యేసురావు వారు ఆత్మలో మూలుచు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. కాబట్టి యేసురావు వారు సమాధి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడ్చాడు? అందరేమో మార్తా మరియలు ఏడ్చారు, ఎందుకంటే అయ్యో మా సహోదరుడు కదా, కాబట్టి ఇప్పుడు 4 రోజులు అయిపోయింది కాబట్టి చనిపోయిన 4 రోజుల తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి ఏడవమంటే ఏడుస్తారు, ఎందుకంటే అవన్నీ జ్ఞాపకం వస్తాయి, మొన్న సమాధి చేసింది వెళ్ళిపోయాడు అన్నట్టుగా అని వాళ్ళు ఏడుస్తున్నారు. పక్కనటువంటి యూదులు ఏమో అయ్యో మా ఇంటి వాడే కదా, మా బస్తీ వాడు, మా గల్లీ వాడు, మా కాలనీ వాడే కదా అన్నట్టుగా వాళ్ళు ఏడ్చారు. మరి యేసు ఎందుకు ఏడవాలి? వాళ్ళేమో కుటుంబ సభ్యులు ఏడ్చాడు, వీళ్ళేమో చుట్టుపక్కల కలిసి ఉండే వాళ్ళని ఏడ్చారు. యేసు ఎందుకు ఏడ్చాడంటే లాజరు యొక్క ఆత్మ కోసం ఆత్మను ఏడుస్తున్నాడు. కానీ ఇప్పుడు లాజరు యేసుప్రభుని నమ్మలేదు, కనుక లాజరు యేసుప్రభుని నమ్మలేదు. ఎన్నోసార్లు ఆ ఇంటికి వచ్చాడు కానీ ప్రభువారు లాజరు ప్రభు నన్ను ఏం చేయలేదంట, విశ్వాసం ఉంచలేదు, వారితో కూర్చున్నట్టు కానీ కనుక వాక్యం వినటం రాయబడలేదు. చూడండి, కొన్ని కుటుంబాలకు కూడా ప్రార్థనకి వెళ్ళామనుకోండి, అక్కడ పాస్టర్ వెళ్ళిపోగా నా ఇంట్లో ఉన్నటువంటి భర్త పిల్లలు ఏం చేస్తారు, నెమ్మదిగా దొడ్డిదారకుండా వెళ్ళిపోతారనమాట. వీళ్ళని పాస్టర్ గారు వీళ్ళకి ప్రార్థన చేసి వీళ్ళకి వాక్యం చెప్పి రావాలి, వచ్చింది వాళ్ళ కోసం, వాళ్ళు లేరంటే వాళ్ళు ఉండరు అన్న, అంతే. చూసారా, అట్లా ఎన్నో కుటుంబాలు, అలాగే ఎన్నోసార్లు నాకు కూడా జరిగింది. కనుక వెళ్ళినప్పుడు వచ్చాడు పాస్టర్ గారు, అయితే మీరు మాట్లాడుకుని ఇల్లు వెళ్ళిపోతాడు భర్త ఉండడు, పిల్లలు ఉండరు. కొన్నిసార్లు భర్త ఉండేటే భార్య ఉండదు, లోపల నుంచి బయటికి రాదు. ఆమె ప్రభుని నమ్మలేదు అనుకో, దాంట్లో కలిసిపోయాక నేను రాను పని చెప్పి ఆమె లోపల ఉంటుంది. అంటే యేసు వారు అట్లా ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ఇంటికి ఎన్నోసార్లు వచ్చినప్పుడు ఇట్లా దొడ్డిదారిగా లాజరు వెళ్ళిపోయాడు, కానీ అక్కడ మీటింగ్లో కూర్చున్నట్టు మనకి ఎక్కడ కూడా రాయబడలేదు. అంటే ఇప్పుడు లాజరు చనిపోతే లాజరు యొక్క ఆత్మ ఎక్కడికి పోవాలి? ప్రభుని నమ్మలేదు కాబట్టి ఎక్కడికి పోవాలి? నరకానికి పోవాలి. అంటే యేసురావు వారు లాజరు యొక్క ఆత్మ కోసం ఏడుస్తున్నాడు. ఎన్నిసార్లు వచ్చాను లాజరు మీ ఇంటికి, ఎన్నిసార్లు మీ ఇంట్లో నేను పడుకున్నాను, ఎన్నిసార్లు వాక్యం చెప్పాను, అయితే నువ్వు విశ్వాసం ఉంచకుండానే చనిపోయావు, కనుక ఇప్పుడు ఇలా చనిపోతే ఎక్కడ పోతావు, నరకానికి పోతావు కదని యేసు ప్రభువు ఆత్మ కోసం ఏడుస్తున్నాడు. చూసారా, ఆత్మ కోసం. కనుక అందుకే ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసు వారి ప్రార్థన ఆత్మలో దేనికోసం అంటే లాజరు యొక్క ఆత్మ కోసం. కానీ ఇప్పుడు నశించినటువంటి లాజరు ఆత్మ ఎన్నిసార్లు వాక్యం ప్రకటించాడు, ఒక్కసారి కూడా ఆ మీటింగ్లో కూర్చోలేదు కదా నువ్వు, కనుక వాక్యం వినలేదు కదా, కానీ ఇప్పుడు నరకానికే పోతావు కదా అన్నట్టు యేసురావు లాజరు యొక్క ఆత్మ కోసం ఏడుస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆ నశించే ఆత్మల పట్ల మనకు కూడా ఏముండాలి? భారం ఉండాలి, వేదన ఉండాలి, చింత ఉండాలి. అదే పౌలు అంటాడు, ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందాలి, నా యొక్క హృదయం యొక్క అభిలాష. రోమపదార్థం 1వ వచనంలో ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందాలి అంటాడు. మోషే కూడా ఏమంటాడు, ప్రభా నా పేరు తుడిచివేసినా పర్వాలేదు కానీ వాళ్ళందరూ నువ్వు క్షమించు అంటాడు. కనుక నా జీవగ్రంథంలో నా పేరు రాయిపోయినా పర్వాలేదు కానీ వీళ్ళందరూ కాపాడబడాలి. ఎస్తేరు కూడా ఉంటుంది, నేను నశించినా పర్వాలేదు కానీ కనుక యూదులందరూ కూడా కాపాడబడాలి. అంటే వాళ్ళందరికీ ఏముంది? నశించే వారి పట్ల భారం. కాబట్టి భారం ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారికి కూడా అలాంటి భారం ఉంది. ఎందుకంటే ఆయన గురించి రాయబడింది, ఆయన చెప్పాడు కదా, మీలో ఒకడైనా నశించడం మీ తండ్రి చిత్తము కాదు అన్నాడు. కాబట్టి ఎవరు నరకానికి పోయేదానికి ఇష్టం లేదు, మనుషులందరూ రక్షణ పొందాలి, అది ప్రభు యొక్క ఆశ. అందుకే ఇప్పుడు రెండవదిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి లాజరు యొక్క ఆత్మ కోసం ఆయన ఆత్మలో మూలుగుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంగతి ఏంటి? కనుక ఇప్పుడు నేను రాకపోతే ఇతను చదివుడిగా లేకపోతే నరకానికి వెళ్ళాలి కదా అని యేసు ప్రభువు లాజరు యొక్క ఆత్మ కోసం ఏడ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన కుటుంబాల్లో కూడా నమ్మనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి
వాళ్ళు చనిపోతే ఎక్కడ వాళ్ళు చనిపోయి నరకానికి పోతే ఎలా ఉండదు ఊహించండి. కనుక ఎన్నోసార్లు మన ఇంట్లో ఉన్న కుటుంబీకులు ఎంతోమందికి రక్షణ లేని భర్తలు ఉన్నారు, రక్షణ లేని భార్యలు ఉన్నారు, రక్షణ లేని పిల్లలు ఉన్నారు. కనుక మనం వచ్చిపోతున్నాం. కానీ వాళ్ళంతా రేపు నరకానికే వెళ్తే వాళ్ళ అగ్నిలో కాలుతా ఉంటే ఎట్లా ఉంటుంది చూడండి. ఇంట్లోనే ఒక చిన్న పొయ్యి దగ్గర వంట దగ్గర చిన్నగా కాలితేనే మనం అమ్మో ఇంత పెద్ద గాయం అని చెప్పేసి ఆ గాయం చూడటానికి కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. మన హెబ్రోన్ నుంచి వస్తూ ఉంటే సరిగ్గా చిక్కడపల్లి మెట్రో కింద నా ముందే కనుక ఏమొచ్చింది కొట్టింది తెలియదు. ఒక ఆయనకి దెబ్బ తాకింది, ఇలా పడిపోయినాడు. ఈ బ్లడ్లో తలలో నుంచి రక్తం అంతా కారుతా ఉంది. ఇంక చనిపోయాం అనుకున్నా. మొత్తం అందరూ చుట్టుముట్టారు. మానవ జీవితం ఇంతే కదా అనిపోయింది. కనుక అయిపోయిన తర్వాత ఆ యొక్క రక్తము ప్రవహిస్తూ ఉంటేనే చూడలేక ఒక్క నిమిషం నేను ఉండలేక వచ్చేసాను. వెంటనే అంబులెన్స్ వచ్చి తీసుకుపోయింది. అంటే అట్లా రక్తము కారుతా ఉంటేనే వ్యక్తి మనం చూడలేకపోతున్నామే. రేపు నరకములో కాలుతా ఉంటే మన భర్త, మన అన్న, మన తమ్ముడు, మన సహోదరులు వాళ్ళు కేకలేస్తూ ఉంటే రక్షించండి అంటే కేకలేస్తూ ఉంటే ఎట్లా మనం తట్టుకోగలం నరకం ఊహించండి. ఒకసారి ఆ యొక్క సన్నివేశం ఊహిస్తే ఇట్లా నరకానికి పోయే వాళ్ళ విషయం ఎంతో మనకు బాధ ఉండాలి. ప్రభు మా ఇంట్లో మా భర్త నమ్మలేదు కదా, మా పిల్లలు నమ్మలేదు కదా, మా బంధువులు నమ్మలేదు కదా, వీళ్ళందరికీ కేకలేస్తూ ఉంటే కనుక రక్షించని కేకలేస్తూ ఉంటే కనుక వీళ్ళు రక్షిస్తానే అవకాశం ఉందా? అట్లా ధనవంతుడి కేకలేశాడు, అయ్యా లాజరుని పంపించంటే ఆయన అన్నాడు, వారికి వీరికి మధ్య ఒక మహా అగాధము ఉంచబడింది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడ రావడానికి లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి లేదు, అయిపోయింది. కాబట్టి ఏదైనా భూలోకం ఉన్నప్పుడే కానీ అందుకే ఈనాడు క్రైస్తవులు హింసించిన, కొట్టిన, జైల్లో పెట్టిన ఎందుకు వాళ్ళు స్వాత ప్రకటిస్తూనే ఉన్నారంటే ఈ లోకములో మనుషులు దేహాన్ని చంపుతారని ఆత్మను వాళ్ళు చంపలేరు. అందుకే శ్రమ అన్నాడు, మీరు దేహమును చంపు వారికి భయపడకూడదు కానీ దేహమును ఆత్మ రెండు చంపగల వారికి మిక్కిలి భయపడు. కానీ ఆయన రెండు చంపగలరు. కనుక నరకంలోకి వెళ్ళినప్పుడు శరీరం ముందు కాలిపోయింది, ఆత్మ కాలిపోయింది. కాబట్టి ఆయనకి భయపడాలి మనం. అందుకే ఈనాడు లోకం ఎంతో మంది ఎందుకు ప్రాణాలు పెడుతున్నారు, ప్రాణాలు పోయినా సరే స్వాత ప్రకటిస్తున్నారంటే ఒక దినము వీళ్ళు ఆ అగ్నిలో కాలిపోకూడదు. ఇక్కడ మనం చనిపోయేది ఇది మనం బతుకు టెంపరీ కొద్ది కాలమే. కనుక తర్వాత మనం చనిపోతాం. కానీ నిత్యత్వ యుగయుగాలు కూడా నరకం తప్పించుకుంటాం, రక్షణ పొంది వాళ్ళు తప్పించుకున్నారు. కాబట్టి ఈ లోకంలో 70, 80, 90 సంవత్సరాలు బతకపోయినా పర్వాలేదు కానీ నిత్యత్వం యుగయుగాలు ఎదుటి వాళ్ళు కూడా ఆ పరలోకంలో దేవునితో ఉండాలంటే నేను చనిపోయినా పర్వాలేదు త్యాగాలు చేస్తున్నారు. కాబట్టి స్వాత ప్రకటిస్తున్నారు. అటు రెండో సంగతి ఏంటంటే మనం కూడా అలాగూ ఆత్మలో ప్రార్థన చేయాలి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. అందుకే పౌలు అంటాడు ప్రార్థన ఎట్లా చేస్తాడంట, ఆయన మనసుతో చేస్తాడంట, ఆత్మతో కూడా చేస్తాడంట. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 14:14. మొదటి కొరింథీ 14:14. నేను భాషతో ప్రార్థన చేసినలా నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. ఇప్పుడు 15 అందరం కలిసి, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోను పాడుదును. ఇప్పుడు ఆత్మలో ప్రార్థన. యేసు ప్రభువారు ఆత్మలో మూలుగుతున్నాడు. సమాధి వద్దంటే ఆయన ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఎవరి కోసం ప్రభు నీ ప్రార్థన అంటే లాజరు యొక్క ఆత్మ కోసం. కాబట్టి మొదటేమో విశ్వాసులే కానీ మరియా మార్తలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని బట్టి ఆయన ఏడ్చాడు అక్కడ. రెండవదిగా లాజరు యొక్క ఆత్మ కోసం. కాబట్టి ఇప్పుడు లాజరు చనిపోయాడు కనుక నరకానికే వెళ్తాడు కదా, కాబట్టి ఆయన ఆత్మ కోసం ప్రార్థిస్తున్నాడు. అది రెండో సందర్భం మనం చూస్తాం. మూడోసారి కూడా ఆయన ఏడ్చాడు. ఎందుకు చూడండి, వాళ్ళు ఏమన్నారంటే 37, 38 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుదాం. 37, 38. 37 వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడని చెప్పిరి. ఆ చుట్టుపక్కలటువంటి యూదులు. యోహాను సువార్త 11వ అధ్యాయం 37వ వచనంలో వాళ్ళు అంటున్నారు, పక్కన యూదులు ఆ గుడ్డివాని కన్నులు తెరిచాడు కదా, ఈయన గుడ్డివాడిని బాగు చేశాడు కదా, అట్లా బాగు చేసినటువంటి ఈయన చావకుండా చేయలేడా అనగా చనిపోయాడు కదా, చావకుండా చేయొచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే యూదులు అన్నమాట. ఏమంటున్నారు, గుడ్డివాని కన్నులు తెరవేసే ఈయన ఈ వ్యక్తిని చావకుండా చేయొచ్చు కదా అని మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు 38వ వచనం, యేసు మరలా తనలో మూలుగుతూ సమాధి వద్దకు వచ్చిన. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండని. ఆ మాట చెప్పగానే మళ్ళీ యేసు మూలిగాడు ఆత్మలో. అంటే మళ్ళీ ఏడుస్తున్నాడు. ఎందుకంటే
అయ్యో యూదులారా, ఎన్ని అద్భుతాలు మీరు చేస్తున్నారు, ఎన్ని అద్భుతాలు మీరు చూస్తున్నారు, మీరు కూడా ఇంకా నమ్మకలే, మీరు మీ లోపల ఇంకా అవిశ్వాసంతోనే ఉంటారా? గుడ్డివాని కళ్ళు తెరిచి నేను ఇతను సజీవంగా చేయలేనా? ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు? ఎందుకు మీ లోపల ఎంత అవిశ్వాసము అని చెప్పేసి ఈ యూదుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఏడ్చాడు. యూదులు వాళ్ళ యేసు యొక్క స్వజాతి వాడే, వాళ్ళ నుంచి పుట్టాడు కదా, నా జనమే కనుక, యేసు యొక్క ప్రజల వాళ్ళు కనుక. అయినప్పటికీ కూడా ప్రభువారు వాళ్ళ విషయం ఏడుస్తున్నాడు. ఎన్ని అద్భుతాలు చూసినప్పుడు కూడా మీ లోపల ఇంకేముంది? అవిశ్వాసం ఏముంది, మీరు నమ్మడం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేస్తాడో చూద్దామని వస్తున్నారు కనుక, ఆయన ఏం చేస్తాడో చూద్దాం. చనిపోయిన వ్యక్తిని యేసు ప్రభువుని వెంబడించిన వారిలో చాలా రకాల జాబితాలు ఉన్నారు. దాదాపు 7 రకాల జాబితాల వారు యేసుని వెంబడించారు. ఒకళ్ళు ఎవరంటే, ఆయన పెడితే ఆయన దగ్గరికి పోతే భోజనం పెడతాడంట, రొట్టెలు చేపలు ఇస్తాడు, పోదండి అని భోజనం కోసం వచ్చిన వాళ్ళు ఒక గుంపు ఉన్నారు. రెండో వాళ్ళు దయ్యం పట్టింది, జబ్బు ఉంది కాబట్టి ఆయన దగ్గరికి పోతే ఏం చేస్తాడు? జబ్బులు రోగాలు నయం చేస్తాడు, బాగు చేసుకుందాం అని చెప్పేసి రెండవ గుంపుగా పోయేటువంటి వారు మనకు కనపడతారు. మూడవ గుంపు ఎవరంటే, ఆయన ఏం చేస్తాడో మనము చూద్దాం అనేటువంటి వాళ్ళు మూడో గుంపు. ఇలాగా రకరకాల గుంపులు ప్రభువాన్ని వెంబడించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు యూదులు కూడా ఇవన్నీ చూస్తున్నారు కానీ చెప్పండి, వారి లోపల ఏమీ లేదంట, విశ్వాసం రావటం లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క అవిశ్వాసం, ఎన్ని అద్భుతాలు మీరు చూసినా ఇంకా మీరు నమ్మలేకపోతున్నారు, ఇంకా మీరు నమ్మకమే ఉన్నారని చెప్పేసి ప్రభువారు యూదుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఏడ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి యేసు వారు 3 రకాల ప్రజల కోసం ఆయన కన్నీళ్లు విడిచారు, లేకపోతే ప్రార్థన చేశారు. మొదటిది మరియా మార్తల యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి, విశ్వాసాన్ని కానీ అల్ప విశ్వాసం, ఏదో కొద్దిపాటి విశ్వాసం ఉంది, మన అల్ప విశ్వాసాన్ని బట్టి ఆయన ఏడ్చేవాడు ఉన్నాడు. రెండవది లాజరు యొక్క ఆత్మను బట్టి, లాజరు యొక్క ఆత్మను బట్టి ఆయన ఏడుస్తున్నాడు. మూడవది యూదులో ఉన్నటువంటి అవిశ్వాసం, అల్ప విశ్వాసం, అవిశ్వాసం అసలు నమ్మకపోవటం, అసలు నమ్మట్లేదు యూదులు. కాబట్టి వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. ఆ రీతిగా సమయానికి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, ఆ రాయి తీసివేయండి అని చెప్తా ఉంటే ఆ మార్త ఏమండి 39 వచ్చిన, ప్రభు అతడు చనిపోయి 4 దినమైంది, ఇప్పటికి వాసన కొట్టిన ఆయనతో చెప్పాను. యేసు వారికి అడ్డు వస్తా ఉంది కనుక యేసు వచ్చి అడ్రాయి తొలగించండి, సమాధి చూపించారు. అడ్రాయి తొలగించండి తీద్దామంటే వద్దు ప్రభు చేసి అడ్రాయికి బదులు ఏం అడ్డుపడతా ఉంది? ఎవరు? మార్త. ప్రభు ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, అది తీసి వాసన కొడుతుందండి, ఏం అడ్డుపడతా ఉంది? అద్భుతం చేయడానికి ఏమి అడ్డుపడుతుంది? అందుకే ఈ లోపల అల్ప విశ్వాసం ఉంది. అప్పుడు ప్రభు 40 వచ్చిన, అందుకు యేసు నీవు నమ్మినేడలా దేని మహిమను చూద్దాం, నేను నీతో చెప్పలేదా అని చెప్పే కదా ముందు, కనుక అయినప్పుడు నువ్వు నమ్మలేదు కనుక చెప్పలేదా అని అన్నాడు. అంతటి వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనం విన్నందుకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కానీ ప్రభువారు సమాధి ప్రభువు స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేశాడు, కన్నీళ్ళు విడిచి 3 రకాల ప్రజల కోసం, మార్త మరియల అల్ప విశ్వాసం కోసం ప్రార్థన చేశాడు, లాజరు యొక్క ఆత్మ కోసం ప్రార్థన చేశాడు, యూదుల యొక్క అవిశ్వాసం కోసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువారు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అందుకే ఫిలిప్పీని మనం చూస్తాం కదా, మీరు ప్రతి విషయం దేవునికి కృతజ్ఞతాస్తుతులు, అది తెస్సలోనికలో రాయబడింది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలంటే ఫిలిప్పీ పత్రికలో, మీరు దేనిని గూర్చి చింతపరగడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి దేశంలో ప్రార్థన చేశాడు. కృతజ్ఞత కూడా చెప్తున్నాడు, తండ్రి నువ్వు నా మనం విన్నావు కనుక అని కృతజ్ఞతలు కూడా చెల్లిస్తున్నాడు. చెల్లించి 42 వచ్చాడు, నువ్వు ఎల్లప్పుడూ నువ్వు నా మనం వినుచున్నావని నేను ఎరుగుతును కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచిన ఈ జనము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పిందని వాళ్ళందరికీ మాదిరికరంగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా యేసు ప్రభు యొక్క ప్రార్థన నేర్చుకోవాలి, మాదిరికరమైన ప్రార్థన. ప్రభువారు కన్నీటితో ప్రార్థన చేశాడు. రెండోది కృతజ్ఞతాస్తుతులతో కూడిన ప్రార్థన ఆయన చేశాడు. తర్వాత మాదిరికరమైన ప్రార్థన, వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి అది నమ్మేటట్టుగా ప్రార్థన చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా ప్రభువారి యొక్క ప్రార్థన ద్వారా ఆ సమాధి దగ్గర ఏం జరిగింది అంటే 43వ వచనం, ఆయన అలాగే చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేతలతో కట్టబడిన వాడే వస్త్రం కట్టబడి వెలుపలికి వచ్చాను, అతని ముఖమునకు రుమాలు ఉండను. అంతటా యేసు మీరు అతని కట్లు ఇప్పి పోయిన వారితో చెప్పాను. యేసు యొక్క ప్రార్థన ద్వారా చనిపోయిన వారిలోనికి జీవం వచ్చింది. బిగ్గరగా పలికాను, ఆయన బిగ్గరగా ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి బిగ్గరగా చెప్పాడు, చనిపోయిన వారిలో జీవం వచ్చింది,
కట్లన్నీ కూడా విప్పేశారు, కట్లన్నీ తెంచబడ్డాయి. కనుక చనిపోయిన వ్యక్తిలో జీవము, కట్టబడిన కట్ల నుండి విడుదల, తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంతోషము, అనేకుల్లో విశ్వాసము. 45వ వచనం, కాబట్టి మరి వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఇలాంటి ప్రార్థన ద్వారా ఇప్పుడు జరిగేటువంటి అద్భుతం ఏంటంటే చనిపోయిన లాజర్లో జీవం వచ్చింది. కనుక అంత మాత్రమే కాదు, కట్టబడినటువంటి వాడు విడిపించబడ్డాడు, కానీ కట్లు విడిపోయినాయి. తర్వాత అందరికీ సంతోషం వచ్చింది, అనేకుల్లో విశ్వాసం వచ్చింది. ఇప్పుడు లాజరు కూడా ప్రభువును నమ్మి ఆయనతో పాటు విందులో కూర్చున్నాడంట. 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి యేసు తన మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగ 6 దినాల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపచారం చేస్తును. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఇప్పుడు కూర్చున్నాడు. చనిపోయి లేచిన తర్వాత ఇప్పుడు మారుమనసు పొంది, ప్రభు నీ స్తోత్రమే, సత్యనాన్ని బతికించామని ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఆయన కూడా మీటింగ్లో కూర్చున్నాడు. కాబట్టి ఆ రీతిగా యేసుడు యొక్క ప్రార్థన ప్రాముఖ్యంగా 3 రకాల ప్రజల కోసం చేశాడు. మొదటిది మార్త మరియల యొక్క అల్ప విశ్వాసం కోసం, రెండవది చనిపోయిన లాజరు యొక్క ఆత్మ కోసం. కనుక ఇప్పుడు చేసినప్పుడు ఈ ప్రార్థన జవాబు వచ్చిందా? వచ్చింది. యేసు యొక్క ప్రార్థన జవాబు. ఎందుకు? ఇప్పుడు మార్త మరియల యొక్క అల్ప విశ్వాసం కాస్త ఇప్పుడు ఏమైపోయింది, విశ్వాసంగా మారిపోయింది. చూసే చనిపోయిన ప్రభు ఇంత అద్భుతం చేశామని చెప్పేసి వాళ్ళు అల్ప విశ్వాసాన్ని పోగొట్టుకుని విశ్వాసంలోకి వచ్చారు. రెండవదిగా చనిపోయిన లాజరు ఆత్మ కోసం ప్రార్థన చేశాడు, నరకం పోకూడదని. ఇప్పుడు చనిపోయిన లాజరు తిరిగి లేచి ఎక్కడ కూర్చున్నాడు, మీటింగ్లో కూర్చున్నాడు, అంటే మారు మనసు పొందాడు. అంటే రెండవదిగా యేసు ప్రార్థన లాజరు ఆత్మ కూడా రక్షణ పొందింది. మూడవది యూదులందరూ ఏమన్నారు, గుడ్డివాడు కళ్ళు తెలిసిన ఇతను బాగు చేయాలని మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ చనిపోయిన లాజరు లేపిన తర్వాత అనేకులు ఏం చేశారంటే ఆయన ఏంది 45లో విశ్వాసం ఉంచారు. అంటే వాళ్ళు కూడా రక్షణ పొందారు, యేసుక్రీస్తుని నమ్మారు. అంటే యేసు వారు చేసిన ప్రార్థన జవాబు వచ్చింది. కనుక మార్త మరియలలోకి విశ్వాసం వచ్చింది, చనిపోయిన లాజరు జీవం వచ్చి రక్షణ పొందాడు. తర్వాత యూదులందరూ కూడా ప్రభువుని నమ్మారు. కనుక అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. కారణం ఏంటంటే యేసు కన్నీళ్లు విడిచింది. యేసు యొక్క కన్నీటి ప్రార్థన అలాంటి అద్భుత కార్యం జరిగించింది. కాబట్టి ఈ ఉదయకాలం మనం కూడా మన లోపల అల్ప విశ్వాసం లేకుండా మరియ మార్తలాగా ప్రార్థన చేద్దాం. రెండోది నశించేటువంటి ఆత్మలు మన కుటుంబాల్లో, బంధువుల్లో, మరి ముఖ్యంగా భార్యలు, భర్తలు, పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా మరి నమ్మనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యూదులు లాంటి వారు ప్రపంచంలో ఎదిరించే వాళ్ళు, ప్రభుని నమ్మని అవిశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మరి అవిశ్వాసుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒకడు నశించేది మీ తండ్రి చిత్తము కాదు అన్నారు. కాబట్టి అందరూ రక్షణ పొందాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు వలె జవాబు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్.